శాసనసభ్యురాలు మరి పుట్టుపర్తి నియోజకవర్గానికి ఎప్పుడెప్పుడు ఏమేమి తీసుకొద్దామని అహర్నిశలు అక్కడ అసెంబ్లీలో కావచ్చు, ఏ సెక్రటరీలో ఏ ఆఫీస్లో పోయినా ఫస్ట్ ఎవరిది ఉంటుందంటే రిప్రజెంటేషన్ సింధూరారెడ్డి గారికి ఉంటుంది. ఎక్కడ ఏమైనా నాకు కావాలి, ఫస్ట్ నా కాన్స్టిట్యున్సీకి కావాలని ఎప్పుడూ ముందుంటుంది మా సోదరు సింధూరారెడ్డి గారికి. అదేవిధంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం. మరి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి మీకు అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతే రైతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు మన రాష్ట్రంలో పెద్దపీట వేసింది అన్న నందమూరి తారక రామారావు గారు. అదే స్ఫూర్తితోనే మన విజనరీ లీడర్ మాన్య శ్రీ చంద్రబాబు సాగునీరు లేవు. అన్న నందమూరి తారక రామారావు గారు ఈ రాయలసీమ రతనాల సీమ ఎడారిగా మారిపోతా ఉంది అని తెలుసుకొని ఆ రోజుకే తెలుగు ప్రాజెక్టుని శంకుస్థాపన చేసిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. మరి అదే స్ఫూర్తితోనే ఒక పక్క చెరువులు అనుసంధానం కావచ్చు, మరి కృష్ణా జలాలని రాయలసీమకు తెచ్చిన అపర భగీరథుడు మన చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ తాగునీరు లేవు, సాగునీరు లేవు. గతంలో విజనరీ లీడర్ మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఎత్తిపోతల పథకం కావచ్చు, మరి ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, ఈ రోజు హెచ్ఎంఎస్ ద్వారా మనం సాగునీరు తాగునీరు అందుతున్నాయి అంటే అది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి దక్కుతున్న విషయాన్ని తెలియజేస్తున్నాం. మరి మళ్ళీ మనకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతన్నలకు పెద్దపీట వేశారన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇందాకే కేసులైనా చెప్పారు, నిజంగా చాలా మంచి మెసేజ్ అది. చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్న టెక్నాలజీ ఈరోజు రైతులకు పెద్దపీట వేస్తున్నారు. ఈరోజు అగ్రికల్చర్ కూడా పనిముట్లు అసలు మనకు స్ప్రింక్లర్లు డ్రిప్పులు తెచ్చింది ఘనత విజనరీ లీడర్ మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఏమంటారు రైతన్నలు? గతంలో ఎప్పుడైనా చూసారన్నా మీరు స్ప్రింక్లర్లు డ్రిప్పులు చూసారా? చంద్రబాబు నాయుడు గారు తెచ్చింది కాదా? చంద్రబాబు ఈ రోజు డ్రిప్ లేని తోట లేదు, స్ప్రింక్లర్ లేని తోటే లేదు. మరి ఈ రోజు విస్తున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన కూడా ప్రభుత్వం ద్వారా మన సత్సాయి జిల్లాలో ఇంతకుముందు అనంతపురం జిల్లాలో ఎప్పుడు కూడా రైతులకు అవసరమైనటువంటి రేషన్ విత్తనాలు సుమారు 35 ప్రతి సీజన్లో కూడా 35 కోట్ల రూపాయలతోటి మనం పంపిణీ చేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరానికి ఈ సీజన్లో మనం ఇప్పుడు కూడా వేరుశనగ పంపిణీ కార్యక్రమానికి ఈరోజు మన గౌరవ మంత్రివర్యుల వ్యవసాయ శాఖ ద్వారా మన ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. కొత్తగా టెక్నాలజీని మన గౌరవ ముఖ్యమంత్రి గారు టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడానికి రైతులకు డ్రోన్ గ్రూపులు ఏర్పాటు చేసేసి కిసాన్ డ్రోన్స్ ఇస్తున్నారు మేడం. ఆ డ్రోన్స్ కూడా ఇప్పటి వరకు మనకు జిల్లాకు 35 టార్గెట్ మేడం. 35లో కూడా 25 అకౌంట్లు కూడా ఓపెన్ చేశాము. 5 రైతులు ఉంటారు గ్రూప్లో. ఈ 5లో కూడా ఇప్పటి వరకు 8 మంది సుమారు 5 లక్షల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయాలి మేడం. అది కూడా డిపాజిట్ చేశారు. ఇక్కడ కూడా ఒక 8 మంది చేశారు. ఒక 3 డ్రోన్లు కూడా సప్లై అయినాయి. ఇంకా డ్రోన్లు కూడా మన వాళ్ళు కట్టినప్పటి నుంచి డ్రోగో డ్రోన్స్ ఒక కంపెనీ ముఖ్యంగా అధికారం వచ్చిన సంవత్సరం పూర్తిగా వస్తుంది. మనం ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు, పేదలకు, బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టి ఇచ్చిన హామీల్లో భాగంగా ఈరోజు రైతుల కోసం ముఖ్యంగా క్రాప్ కాబట్టి మనం వేరుశెనగ మరి వారికి కావాల్సినటువంటి పరికరాలు అన్నీ అందించే విధంగా ఏర్పాటు చేస్తుంది. ఇలా ఇస్తుంది అంటేనే ప్రభుత్వానికి
తన ప్రజల పట్ల రైతుల పట్ల ఎంత ఇష్టం ఉందో ఎంత కార్యదక్షతతో వర్క్ చేస్తుందో అనేది మనం ఆలోచించుకోవాలి ఒకసారి. ఇవాళ ఈ సబ్సిడీ మనం చూసుకుంటే దాదాపు 64,000 క్వింటాలు కేవలం సత్యసాయి డిస్ట్రిక్ట్కి ఇవ్వడం జరుగుతుంది. అందులో 40% సబ్సిడీ అంటే 30 కేజీల బ్యాగ్ 2,790 రూపాయలు అయితే అందులో 40% 1,100 రూపాయల సబ్సిడీతో కేవలం రైతుకి 1,600 మాత్రమే చేతి నుంచి పడేటట్టు అందిస్తున్నారంటే చాలా మంచి. గత చాలా సంవత్సరాలుగా మనం చూస్తున్నాం డ్రిప్ సబ్సిడీ కానివ్వండి, ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి, కేవలం టీడీపీ ప్రభుత్వం మాత్రమే ఇచ్చింది. చూసాము చాలా వరకు 2014-19లో చూసుకుంటే డ్రిప్ సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీ అనేది మన ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు మన సత్యసాయి డిస్ట్రిక్ట్కే, మన ఉమ్మడి అనంతపూర్ డిస్ట్రిక్ట్కే 2,400 కోట్లు ఇవ్వడం జరిగింది. అంటే మన ఉమ్మడి అనంతపురం జిల్లాకి ఎంత ఇష్టంతో మన చంద్రబాబు నాయుడు గారు మన సమస్యలను తీర్చాలి, మనది కరువు ప్రదేశం అని ఆలోచించి ఇచ్చారో మనం ఆయనకు నిజంగానే కృతజ్ఞత చెప్పుకోవాలి. గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో మనం అలాంటి ఇన్పుట్ సబ్సిడీలు ఎక్కడ కూడా చూడలేదు. ఇంకా తర్వాత డ్రిప్ సబ్సిడీని తీసుకోండి, పరికరాలు తీసుకోండి, వ్యవసాయానికి కావాల్సినవి అన్నీ కూడా సబ్సిడైజ్డ్ రేట్లకి, స్ప్రింక్లర్లు తీసుకోండి, అన్నీ కూడా సమయానికి ప్రజలకు అందించే ఒక గొప్ప ప్రభుత్వాన్ని మనం ఎంచుకున్నామనే చెప్పుకోవాలి. స్ప్రింక్లర్లు తీసుకుంటే అందరికీ 50% సబ్సిడీ, డ్రిప్పులు తీసుకుంటే ఎస్సీ ఎస్టీలకి 5 ఎకరాల వరకు ఉచితంగా ఇస్తున్నారు. అందులో బీసీలకి ఓసీలకి 10 ఎకరాల వరకు 90% సబ్సిడీ వరకు అందుతుంది. ఇంత సబ్సిడైజ్డ్ రేట్లో ప్రభుత్వమే అన్ని భరించి ఎందుకు ఇస్తుంది అంటే రైతులు ఎక్కడ ఇబ్బంది పడకూడదు అనే ఒక ఉద్దేశంతో మనం ముందుకెళ్తున్నాం. మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం, రైతులు పడే ఇబ్బందులు అన్ని చూపిస్తుంటారు. మనం ఇందాక అన్న చెప్పారు, 1,00,000 రూపాయలు సంపాదిస్తారు ఐటీ ఉద్యోగానికి వెళ్తే అని. పిల్లల్ని మనమే రైతులుగా చేసుకోవడమే మానేస్తామని మనం చెప్పుకోవాలి. ఎవరన్నా ఆ పిల్లల్ని స్కూల్కి వెళ్ళి మీరేమవుతారు పెద్దలైనాక అంటే ఒక్కరన్నా నేను రైతు. మరి అదేవిధంగా స్థానిక శాసనసభ్యురాలు